నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఘర్షణకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా ఇంకా పలు అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయని ఇరాన్ చెబుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలే ఇప్పుడు చర్చల కేంద్రంగా మారాయి. అసలు ఒప్పందంలో ఏముంది? ఇరాన్ అభ్యంతరాలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మార్గం సుగమమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఇప్పటికే అంగీకారం కుదిరిందని, తుది ప్రకటన త్వరలోనే వస్తుందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు అమెరికా ఇరాన్ యుద్ధానికి అధికారిక ముగింపు పలికే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ చర్చల్లో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి దేశాలు కూడా భాగస్వామ్యమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ జాగ్రత్తగా స్పందిస్తుంది. చర్చలు కొనసాగుతున్నాయని అంగీకరించిన కీలక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని, దాని నిర్వహణపై అమెరికా వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఇరాన్ మీడియా పేర్కొంది. అలాగే అణు కార్యక్రమంపై ఎలాంటి నిర్ణయాన్ని ఇప్పటి వరకు అంగీకరించలేదని తెలిపింది. జలసంధికి సంబంధించిన అంశాల పరిష్కారానికి 30 రోజులు, అణు చర్చలకు 60 రోజుల గడువు ప్రతిపాదించబడిందని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ నౌక రాకపోకలను అడ్డుకోవడంతో ఈ మార్గం దాదాపు మూతపడింది. దానికి ప్రతిగా అమెరికాన్ ఇరాన్ పోర్టులపై నిర్బంధ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఈ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా నౌకలు ప్రయాణించాలని అమెరికా కోరుతూ ఉండగా, తమ సార్వభౌమ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ చెబుతోంది. దీంతో హర్ముజ్ అంశమే శాంతి ఒప్పంద భవితవ్యాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం కూడా పెద్ద వివాదంగానే కొనసాగుతుంది. యురేనియం శుద్ధీకరణను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా, ఇజ్రాయిల్ డిమాండ్ చేస్తున్నాయి. కానీ తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని ఇరాన్ వాదిస్తోంది. ఆంక్షల సడలింపు, చమురు ఎగుమతుల పునరుద్ధరణ, అణు వివాద పరిష్కారం వంటి అంశాల్లో ఒప్పందం కుదిరితే అది 2015 అణు ఒప్పందం కంటే కూడా పెద్ద ముందడుగు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది.